నమస్కారం. ఒక ధనవంతుడు అపరిమితంగా సంపాదన చేసి ఆ ధనాన్నంతా మూటగట్టుకొని ఒక సాధువు దగ్గరికి వెళ్తాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఆ మూటను అక్కడ పెట్టేసి, స్వామి, నేను నా జీవితం అంతా పరిగెడుతూ ఈ ధనాన్ని సంపాదించాను, కానీ ఈ ధనం నాకు ఆనందాన్ని ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఆ సాధువు వెంటనే ఆ డబ్బు మూటని పట్టుకొని పరిగెత్తుతూ ఉంటాడు. ఈ ధనవంతుడి గుండెల్లో గుబేలుమంటుందన్నమాట. అదేంటి, నా ధనాన్నంతా అలా ఎత్తుకు వెళ్తున్నాడు ఆ స్వామి అని చెప్పేసి అతని వెనకాలే పారిపోతూ ఉంటాడు, పరిగెత్తుతూ ఉంటాడనమాట. పరిగెత్తుతూ ఉండగానే ఈ స్వామి అక్కడే ఆ సాధువు అక్కడక్కడే తిప్పేసి కాసేపు ఒక దగ్గర ఆగినాక ఆ ధనపు మూటని ఆ ధనవంతుడి చేతిలో పెడతాడు. పెట్టగానే ఆ ధనవంతుడు అంటాడు, అమ్మయ్య, చాలా ఆనందంగా ఉంది, నా ధనం నాకు దొరికింది అని చెప్పేసి అంటాడు. అనగానే ఈ సాధువు అంటాడు, అదేంటి, ఇంతకుముందే కదా నాకు ఈ ధనము సంతృప్తిని ఇవ్వడం లేదు, ఆనందం ఇవ్వడం లేదు అని అన్నావు అని చెప్పేసి అనగానే ఆ తర్వాత అడుగుతాడనమాట ఆ సాధువు, అసలు నీకు ఆనందం అనేది ఈ డబ్బులో ఉందా, లేకపోతే నీ మనసులో ఉందా? సంతృప్తి అనేది ఈ డబ్బుని మూటని పొందినప్పుడు వచ్చిందా, లేకపోతే నీ మనసుకి ఎలా అనిపించింది అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. అంటే నీ మనస్సులో ఉన్న గుణం అది నీకు ఆనందం ఇవ్వడం అన్నది డబ్బులో కాదది నీ మనసులో ఉంది, ఆనందము సంతృప్తి పొందడం అనేది అని చెప్పేసి ఆ సాధువు చెప్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అటుపక్క వాళ్ళని చూసి ఇటుపక్క వాళ్ళని చూసి ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అని చెప్పేసి మనము ఒక దాని వెంట, ఎండమావుల వెంట, సంపాదనే ధ్యేయంగా, డబ్బే ధ్యేయంగా ఏదో సాధించాలి, మేడ మీద మేడ కట్టాలి, బ్యాంకులో నిల్వలు పెంచుకోవాలని రోజంతా కష్టపడుతూ ఉంటారు, సంవత్సరాల తరబడి కష్టపడుతుంటారు, అక్కడ పేరుస్తుంటారు. కానీ అసలు దేనికోసం, అందులో ఏమైనా తృప్తి ఉందా? నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తున్నామా? నలుగురికి సంపాదించిన ధనము ఉపయోగించే ఆ సంతృప్తి ఇంకేదైనా ఇవ్వగలుగుతుందా అన్న ఆలోచన చేస్తున్నామా? ఆ ధ్యేయంగా పరిగెత్తుతూ చివరి అంశంలో, చివరి అంకంలో ఆలోచించడానికి కూడా మన మనసు మన స్వాధీనంలో ఉండడం లేదు. ఈ సంపాదన అంతా ఎవరి కోసము? ఈ కాలంలో చూసినట్టయితే ధనం కోసం ఏమేమి జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. మనం బ్రతుకున్నప్పుడే ధనమైనా ఏదైనా దాన్ని సద్గుణాలకి, పనులకి ఉపయోగపడేట్టుగా చేసినట్టయితే ఆ సంతృప్తి వేరుంటుంది. కాబట్టి మనం పిల్లలకి చెప్పేప్పుడైనా, మనం ఆచరించేప్పుడైనా సంతృప్తి, ఆనందం ఎందులో ఉంది? మన భారతీయ సంస్కృతిలో ఉన్న ఆనందం, సంతృప్తి మనకున్నదాన్ని నలుగురితో పంచుకోవడంలో ఉంది. దీన్ని మనం పిల్లలకు అర్థమైనట్టు చెప్పితే పాశ్చాత్య పోకడలైన నేను, నాది, సుఖాలు ఏవైతే ఉందో, ఎంజాయ్మెంట్ అనేది ఏదైతే ఉందో, నా కోసం మాత్రమే నేను ఎంజాయ్ చేస్తాను, వీకెండ్ రాగానే నా లైఫ్ నాది, పబ్బులకు వెళ్తాను, డ్రింక్ చేస్తాను, గర్ల్ ఫ్రెండ్స్, ఇవన్నీ కాదు. జీవితం అంటే నాకున్న దానిలో నలుగురితో పంచుకోవడం. ఈ ఆలోచనని చిన్నప్పటి నుండే చిన్న చిన్న విషయాలతోనే పిల్లలకు అలవాటు చేసినట్టయితే మన భారతీయ సంస్కృతిలోని విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నేర్పించినట్టు అవుతుంది. కాబట్టి ఈ కథ నచ్చినట్టయితే పిల్లలతో తప్పకుండా పంచుకోండి, అలాగే పెద్దవాళ్ళతో కూడా పంచుకోండి. ఎండమావుల వెంట ఆనందం, సంతృప్తి అనే మాటలకు అర్థాలు తెలియకుండా పరిగెత్తే వారికి కాస్త మేలుకొల్పండి.